అదే మేడం ఇల్లు. రండి మేడం. అమ్మా అలెక్య, బావున్నావా? బాగున్నాను మేడం. ఏంటి మొన్న ఫంక్షన్కి పిలిస్తే రానేలేదు? బిజీగా ఉన్నానండి. హాస్పిటల్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా మేడం. ఏంటమ్మా ఇలా వచ్చావు? మేడంని ఇంటికి తీసుకురమ్మంటే తీసుకువచ్చాను. నమస్తే అండి. నమస్తే అమ్మా. నా పేరు శివగామి. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఓనర్ని. డాక్టర్ జయంతి గారిని కలవాలి. తను రీసెర్చ్ కోసం కెనడా వెళ్ళింది, ఇండియాలోనే లేదు. అదేంటి అలేఖ్య గారు, కెనడా నుంచి వచ్చారు కదా? నీకు తెలుసు కదా అలేఖ్య, అమ్మాయి కెనడాలో ఉందని. కావాలంటే కాల్ చేసి మాట్లాడు. లోపలికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం. పర్వాలేదు మేడం. మీ జయంతి గారు మొన్నేగా వచ్చి వెళ్లారు. లేదమ్మా, ఈ మధ్యకాలంలో ఇండియాకి రానే లేదు. నేను జయంతిని వీడియో కాల్లో చూడ్డం తప్ప డైరెక్ట్గా చూసి సంవత్సరం పైన అయింది. అయినా ఎందుకు ఇలా అడుగుతున్నారు? నా కూతురు భవానీకి హార్ట్లో రంధ్రం ఉంది. అయ్యో, హాస్పిటల్లో అలేఖ్య గారిని కలిశాను. ఈ జబ్బుకి ట్రీట్మెంట్ చేసే అతి కొద్ది డాక్టర్స్లో డాక్టర్ జయంతి గారు ఒకరని, కానీ ఆవిడ కెనడాలో ఉన్నారని అలేఖ్య నాకు చెప్పారు. ఆమెకి ఈ విషయం చెప్తాను, ఆమె ఒప్పుకుంటే ఇండియాకి వస్తారు అని అలేఖ్య గారు చెప్పారు. అలేఖ్య గారు జయంతి గారికి ఫోన్ చేసినప్పుడు ఇండియాకి రావడానికి ఒప్పుకున్నారు. అలేఖ్య గారు నాకు ఆ విషయం చెప్పారు. జయంతి గారు ఇండియా వచ్చి నా కూతురికి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా నా కూతుర్ని దత్తత కావాలని అడిగారు. నేను నా కూతురు బతుకుంటే చాలు అని దత్తత ఇవ్వడానికి ఒప్పుకున్నాను. పాప మీద బెంగతో చూద్దామని హాస్పిటల్కొస్తే పాపని ఆల్రెడీ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారని చెప్తే అలేఖ్య గారితో కలిసి మీ ఇంటికొచ్చాను. మరి మీరేమో సంవత్సరం నుంచి జయంతి గారు ఇండియాకి రాలేదు అంటున్నారు. అసలేం అర్థం కావడం లేదు. అలేఖ్య, నువ్వొక్కసారి జయంతికి ఫోన్ చేయి. హలో, నేను లైఫ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ అలేఖ్యను మాట్లాడుతున్నాను. యా అలేఖ్య, టెల్ మీ. మేడం ఎక్కడున్నారు? యు నో, ఐ లివ్ ఇన్ కెనడా. చెప్పానా? మీరు ఈ మధ్యమైనా ఇండియా వచ్చారా మేడం? నో, నేను ఇండియా రావడానికి ఇంకా 6 months పడుతుంది. హలో డాక్టర్, నేను శివగామిని మాట్లాడుతున్నాను. శివగామినా? హూ ఆర్ యు? అదేంటి డాక్టర్, నా పాప భవానీకి హార్ట్లో హోల్ ఉందని చెప్తే మీరు కెనడా నుంచి వచ్చి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు కదా? వాట్? అసలు అలేఖ్య నాకు కాలే చేయలేదు. నేను ఇండియాకి రాలేదు. నేనిక్కడ రీసెర్చ్ వర్క్లో బిజీగా ఉన్నాను. నా పేరు చెప్పుకొని అక్కడికి వచ్చింది ఎవరో నాకు తెలీదు. నేనెవరో అలేఖ్యకి బాగా తెలుసు. తను నాతో పాటు వర్క్ చేసింది కదా. వేరే వాళ్ళు వస్తే అలేఖ్యకి తెలుస్తుంది కదా. నేనైతే ఇండియాకి రాలేదు.
చూడమ్మా, నా కూతురు ఇండియాకి వస్తే నా దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? మీరు లోపలికి రండమ్మా, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. పర్వాలేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేము వెళ్ళొస్తాం. వెహికల్ పంపించాను సార్. ఇంకో పావుగంటలో మీ దగ్గరకు వచ్చేస్తుంది. మంచి డ్రైవరు, ఏం పర్వాలేదు, మీకేం ఇబ్బంది కాదు. మస్తాన్, ఖమ్మం వెళ్ళాలి, గుర్తుందిగా? 7ంటికి పార్టీ రెడీగా ఉంటారు. హిమాయత్ నగర్లో పికప్. చల్లగా అయిపోయిందా? ఇవ్వు. యాదగిరి, నీకు జీడిమెట్ల నుంచి ఈవినింగ్ పికప్ ఉంది. సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీని పికప్ చేసుకోవాలి. లొకేషన్ కూడా నీకు షేర్ చేశాను, సరేనా? మిస్ అవ్వకూడదు. మూర్తి, నీకు రేపు షిరిడీ ట్రిప్ ఉంది, గుర్తుందిగా? పటాన్ చెరువులో పికప్. అబ్బాయి చౌదరి గారిని పికప్ చేసుకోవాలి. లొకేషన్ పంపించాను, సరేనా? డేవిడ్, రేపు నీకు సికింద్రాబాద్లో పికప్ ఉంది. మళ్ళీ చల్లారిపోయిందా? కాఫీ తాగే టైం కూడా లేదా నీకు? కాఫీ టైం ఎట్లాగో అయిపోయింది. టిఫిన్ చేశాను, అదైనా ఇస్తాను, తిను. డాక్టర్ జయంతి. పాప మరణం అంచున ఉంది.